జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి ఈ రోజున శ్రీరాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటును గురించి తెలుసుకుందాం. రావణాసురుణ్ణి సంహరించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం అంటుకున్న శ్రీరాముడు దాని నుంచి విముక్తి కోసం కేసరంలో శివలింగాన్ని స్థాపించాడని కథనం. ప్రసిద్ధ రామేశ్వర స్థలం పురాణం కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. అయితే చివరన కథ వేరే మలుపు తీసుకుంటుంది. అదే కేసర, తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఉంది. ఈ చిన్న గుట్టపై కేసర ఇది శైవక్షేత్రం అన్నమాట. ఇది తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఉంది. ఇది ప్రఖ్యాత శైవక్షేత్రం. అంటే ఈ కేసర గుట్ట, ఇది చిన్న గుట్టపై ఉన్న ఈ ఆలయం చుట్టూ రాతి గుహలు ఉన్నాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన తాళ్ల చెరువు తెలుగు శాసనం ఇక్కడే లభ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో లభ్యమైన ప్రాచీన తెలుగు శాసనం ఈ తాళ్ల చెరువు తెలుగు శాసనమేనన్నమాట. శివలింగ స్థాపనకు ఈ సుందర లోయ ప్రాంతాన్ని ఎంచుకున్న శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అయితే శుభగడియలు దాటుతున్న హనుమంతుడు రాకపోవడంతో ఆందోళనగా ఉన్న శ్రీరాముడు ఎదుట స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమై శివలింగాన్ని ఇచ్చాడట. దాంతో రాముడు ఆ లింగాన్ని శుభగడియలు మేరకుండా ప్రతిష్ఠించాడట. అందువల్ల ఇక్కడి శివలింగాన్ని స్వయంభూ లింగంగా పరిగణిస్తారు. శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల ఇది రామలింగేశ్వరంగా ప్రసిద్ధి పొందింది. వారణాసి నుంచి 101 శివలింగాలను తీసుకొచ్చిన హనుమంతుడు వాటిల్లో దేన్ని ప్రతిష్ఠించే అవకాశం లేకపోవడంతో చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆ లింగాలను వెదజల్లాడట. కేసరగుట్ట చుట్టూ ఎక్కువ శివలింగాలు కనిపించడానికి ఇదే కారణమని చెప్పుకుంటారు. మరి ఇక్కడికి వచ్చే భక్తులు గర్భగుడిలోని శివలింగంతో పాటు చుట్టూ ఉన్న శివలింగాలను కూడా అర్చిస్తారు. నిరాశలో ఉన్న హనుమంతుడిని దగ్గరకు పిలిచి ఇక నుంచి ఈ గుట్ట కేసరిగిరి, కేసరి తనయుడు హనుమంతుడుగా ప్రసిద్ధి పొందుతుందని శ్రీరాముడు వరం ఇచ్చాడు. కాలక్రమంలో కేసరగిరి కేసరగుట్టగా మారింది. ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు శిథిల నిర్మాణాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా నిర్ధారించారు. జైన బౌద్ధాలకు కేంద్రస్థానంగా వెలుగొందినట్టుగా కూడా దీన్ని గుర్తించారు. 24 జైన తీర్థంకురుల శిల్పాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. కేసరగుట్ట ఇంత విశేషమైందనమాట. అయోధ్యలో నుంచి అంటే రాముల వారు సీతమ్మ వారిని తీసుకొచ్చే ముందే అక్కడ సీతమ్మ వారు ఇచ్చినటువంటి సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. హనుమంతుడుని తీసుకురమ్మంట శివలింగాన్ని తీసుకురంటానికి కైలాసానికి పంపితే ఆయన తీసుకురాలేదు సరైన సమయంలోనే అక్కడ రామేశ్వరంలో ఆ రకంగా ప్రతిష్ఠించబడ్డాడు రాముడి చేత శివుడు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన దాన్ని కూడా ప్రతిష్ఠించారు అక్కడ. ఇక్కడ అలా కాకుండా ఆ శివుడే ప్రత్యక్షమై ఆంజనేయుడు తేవటానికి ఆలస్యమైంది కాబట్టి కాశీ నుంచి శివుడే ప్రత్యక్షమై తానే శివలింగాన్ని ఇస్తే ఆయన ప్రతిష్ఠించాడు రాముల వారు. కాబట్టి ఇది స్వయంభూగా చెప్తున్నారు. ఆ నిరాశలో ఉన్నటువంటి హనుమంతుడు తాను తెచ్చిన 101 లింగాలని కూడా చుట్టూ విసరటం వల్ల అక్కడ అవన్నీ కూడా అర్చించటం వెళ్ళిన వాళ్ళకి ఒక సాంప్రదాయంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. స్వస్తి.